సో గైస్, డేటా టైప్స్ అంటే ఏంటో ఒక స్టోరీ రూపంలో తెలుసుకున్నాం కదా. సో వాటిపైన కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. లెట్స్ సి. ఇక్కడ నేను ఎన్టీఆర్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నా అండ్ డబుల్ కొటేషన్ ఇచ్చేసి జైలవకుశ అనే ఒక మూవీ నేమ్ ఇచ్చాను. దీన్ని నేను స్ట్రింగ్ అనే డేటా టైప్గా అని చెప్పాను మీకు. సో ఎన్టీఆర్ అనే ఒక వేరియబుల్ జైలవకుశ అనే స్ట్రింగ్ అనే డేటా టైప్ని స్టోర్ చేస్తుంది. సేమ్ యాజ్ దట్ చరణ్ అనే వేరియబుల్ రామరాజు అండ్ ఇట్స్ ఎ క్యారెక్టర్ నేమ్. పవన్ అనేది భీమ్లా నాయక్, అది మూవీ నేమ్. మహేష్ సరిలేరు నీకెవరు, అదొక మూవీ నేమ్. సో ఇప్పుడు మనం ఇచ్చిన వేరియబుల్ నేమ్స్ అనేవి హీరో యొక్క నేమ్స్. సో ఈ విధంగా మనం వేరియబుల్ నేమ్స్కి వాల్యూస్ అనేవి అసైన్ చేయొచ్చు. బట్ వాటిని ప్రింట్ చేయాలంటే ఎలా? ప్రింట్ లెట్స్ సి ఎన్టీఆర్ని ప్రింట్ చేస్తే విల్ గెట్ జైల్ అవకుశ. ఎందుకంటే ఆ వాల్యూ అందులో స్టోర్ అయిపోయి ఉంది. ఫర్ సపోజ్ మనకి దాని డేటా టైప్ అంటే దాని టైప్ అంటే ఏంటో, లైక్ దాని టైప్ ఏదో తెలియట్లేదు. అలాంటప్పుడు టైప్ ఆఫ్ ఇలా ఇస్తే ఇక్కడ మనకు వచ్చే అవుట్పుట్లో ఇది ఏ డేటా టైప్ అనేది తెలుస్తుంది. ఇట్ ఈజ్ ఏ స్ట్రింగ్ డేటా టైప్, ఎందుకంటే మనం ఇక్కడ స్టోర్ చేసింది డేటా టైప్ స్ట్రింగే కాబట్టి. వాట్ ఇఫ్ వి గివ్ చరణ్ అనే వేరియబుల్ పాస్ చేస్తే ఏమవుతుంది? ఇట్ ఈస్ ఆల్సో రిటర్న్స్ ద డేటా టైప్ స్ట్రింగ్, బట్ అందులో ఉన్న వాల్యూ మాత్రం డిఫరెంట్. గాట్ ఇట్? నెక్స్ట్ విల్ సి. నెక్స్ట్ వేరియబుల్ వచ్చేసి నేను ఎన్టీఆర్ ఏజ్ అని క్రియేట్ చేశాను. సేమ్ అలానే చరణ్ ఏజ్, పవన్ ఏజ్, మహేష్ ఏజ్. సో ఈ విధంగా ఏజెస్ అనే వేరియబుల్ ప్రింట్ చేసి చూద్దాం. ప్రింట్ ఎన్టీఆర్ ఏజ్. అసలు వేరియబుల్స్ అంటే ఏంటో తెలియదు అనుకుంటే యూ కెన్ చెక్అవుట్ అవర్ ప్రీవియస్ వీడియోస్. పైథాన్ వేరియబుల్స్ అని చెప్పే వీడియో ఉంది. సో యూ కెన్ సీ దేర్. సో ఇక్కడ ఎన్టీఆర్ ఏజ్ అనే వేరియబుల్లో వీ హ్యావ్ ఇంటీజర్ 38. లెట్స్ సి దాని డేటా టైప్ ఏంటో. టైప్ ఆఫ్ ఏజ్, ఇట్ ఈస్ అన్ ఇంటీజర్. సేమ్ అలాగే వీ హ్యావ్ లిస్ట్ స్క్వేర్ బ్రాకెట్స్తో డినోట్ చేస్తారని చెప్పాం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో. సేమ్ అలాగే ఆల్ వేరియబుల్స్ ఆర్ ఆల్ హీరోస్. నెక్స్ట్ టపుల్ వచ్చేసి మనకి కర్లీ పారాంథసిస్లో డినోట్ చేస్తాం. సో హీరో యొక్క పవర్స్ ఏమైతే ఉన్నాయో వాటిని మనం ఈ టపుల్స్లో స్టోర్ చేసాం. అండ్ మెయిన్లీ ఈ టపుల్స్ అనేవి మనం చేంజ్ చేయలేం వన్స్ క్రియేట్ చేసిన తర్వాత, బట్ లిస్ట్ వీ కెన్ చేంజ్ ఇట్. సో అవి ఎలా చేస్తాం ఏంటి అనేవి ఫర్దర్ వీడియోస్లో చూద్దాం. నెక్స్ట్ క్యారెక్టర్స్ అనే ఒక డిక్షనరీ తీసుకొని ఎన్టీఆర్ అనే క్యారెక్టర్కి తన కీ వచ్చేసి ఏజ్ అండ్ దాని వాల్యూ వచ్చేసి 38. అంటే ఇది దాని క్వశ్చన్ అనమాట. అండ్ ఇది దాని ఆన్సర్ అనమాట. లైక్ ఫేమస్ మూవీ ఏంటి అంటే జైల్ అవకుశ. ఫేమస్ కొటేషన్ ఏంటి? ఐఎమ్ నాట్ అఫ్రేడ్ ఆఫ్ యూ, అదొక కొటేషన్ అనమాట. సో ఒక క్యారెక్టర్కి సంబంధించి వీ హ్యావ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అండ్ నెంబర్ ఆఫ్ ఆన్సర్స్. సో దాన్ని స్టోర్ చేయడానికి ఐ హ్యావ్ యూజ్డ్ హియర్ డిక్షనరీ అనమాట. సేమ్ అలాగే చరణ్ అని, పవన్ అని, మహేష్ అని ఈ విధంగా యూజ్ చేశాను. నెక్స్ట్ సెట్ అంటే వాళ్ళ స్కిల్స్ ఏమేమి ఉన్నాయో అవి నేను స్టోర్ చేయడానికి సెట్ యూజ్ చేశాను. నేను ఇక్కడ సెట్ ఎందుకు యూజ్ చేశానంటే స్కిల్స్ విల్ బి యూనిక్. స్కిల్స్ అనేవి రిపీట్ అవ్వవు. ఒక స్కిల్ మళ్ళీ మనం రెండోసారి చెప్పాం మీకు ఏమేమి స్కిల్స్ ఉన్నాయి అంటే. సో సెట్స్ అనే డేటా టైప్స్ ఏం చేస్తాయి అంటే యూనిక్ టైప్ ఆఫ్ వాల్యూస్ మాత్రమే స్టోర్ చేస్తాయి. సో ఐ హ్యావ్ యూజ్ సెట్ హియర్. నెక్స్ట్ బూలియన్. ఎన్టీఆర్ ఈజ్ హీరో అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను. హీ ఈజ్ ఎ హీరో, ఎస్ ఆర్ నో? ట్రూ. హీరో కాబట్టి ట్రూ అని ఇచ్చింది. అలాగే సమంత ఈజ్ హీరో అని తీసుకున్నా, బట్ దిస్ ఈజ్ ఫాల్స్. ఐ హ్యావ్ స్టోర్డ్ హియర్ యాజ్ ఫాల్స్, ఎందుకంటే సమంత ఈజ్ హీరో కాదు, షీఈ్ ఎ హీరోయిన్ కదా. సో హియర్ వీ కెన్ సీ హౌ వీ హ్యావ్ యూజ్డ్ అవర్
హీరో నేమ్స్ కానీ వాళ్ళ స్కిల్స్ కానీ మన డేటా టైప్స్ యూస్ చేసి ఎలా స్టోర్ చేసుకున్నాం అనేది చూసాం. నెక్స్ట్ వీడియోస్లో వీ విల్ సీ ఇన్ డీటెయిల్ అబౌట్ లిస్ట్ అండ్ టపుల్ డిక్షనరీ వీటి గురించి ఇంకా ఫర్దర్గా చూద్దాం. ఇవి ఇంటీజర్ స్ట్రింగ్ ఇవి కూడా ఫర్దర్గా రిపీట్ అవుతూనే ఉంటాయి అండ్ యూ విల్ సీ మోర్.